1000 మంది బాలురకు 894 మంది బాలికలట. రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వైరుధ్యాలు. అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో 698 మంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 గణాంకాలు వెల్లడి. ప్రతి 1000 మంది బాలురకి 894 మంది బాలికలు ఉన్నారట. సో ఇది మరింత ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన లెక్క ఓటర్ జాబితా, అక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కానీ రాను రాను ఎందుకు ఇప్పుడున్న జనరేషన్లో, ఈ పిల్లల జనరేషన్లో అమ్మాయిలు తగ్గుతున్నారు, బాలికలు తగ్గుతున్నారు అంటే, నాకు అబ్బాయే కావాలి అని ఎక్కడైతే ఈ భ్రూణ హత్యలు అండ్ ఈ అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయో అందులో తెలంగాణ కూడా ప్రధానమైంది. మీరు ఏజెన్సీ ఏరియాలకు పోండి, స్కానింగ్ చేసుకొని మరి తీసేయించుకుంటున్నారు. ఇట్లా బాలికల నిష్పత్తి తగ్గిపోతున్నది. ఇప్పుడు ప్రతి 1000 మంది బాలురకి 894 మంది బాలికలే ఉన్నారట. రాష్ట్రంలో గత 5 ఏళ్లతో పోలిస్తే మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి అనుకూలంగా ఉన్నప్పటికీ 6 సంవత్సరాలలోపు పిల్లల లింగ నిష్పత్తిలో చాలా వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. జాతీయ కుటుంబ సర్వే 5 ప్రకారం తెలంగాణలో సగటున 6 సంవత్సరాలలోపు ప్రతి 1000 మంది మగపిల్లలకు 894 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారట. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లింగ నిష్పత్తి అత్యంత తక్కువగా వరంగల్ జిల్లాలో 698 ఉన్నదట. అంటే సగానికి సగం ఉన్నది. అంటే ఇది కేవలం 0 to 6 years లోపున్న పిల్లలు. ఎక్కువగా నిర్మల్ జిల్లాలో 1138 మంది బాలికలు ఉన్నారట. 2019లో కేంద్ర జనగణన విభాగం విడుదల చేసిన జనన మరణాల లెక్కల ప్రకారం తెలంగాణలో సగటున ప్రతి 1000 మంది బాలురకు 953 మంది బాలికలు ఉన్నారు. ఈ సంఖ్య 2017లో 915, 2018లో 924 మంది బాలికలు ఉంటే 2019 సంవత్సరానికి క్రమంగా పెరిగింది. ఇది ఇంకా పెరుగుతున్నది. చాలా డేంజరస్ సిగ్నల్ ఇది ఈ దేశానికి. సో అందుకే ఆలోచించాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనే అవగాహన, ఆ రకమైన చైతన్యం ప్రజలను వచ్చినప్పుడే ఇంకా అది ఇట్లాంటి అంతరాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.